యంగ్ ఎన్టీఆర్ గారు నటించిన 'దేవర' సినిమా ప్రేక్షకుల మన్ననలు పొందిన సంగతి మనకు తెలిసిందే. మొదటి భాగం తెలుగులో మంచి విజయాన్ని సాధించినప్పటికీ నార్త్ ఇండియన్ మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. కానీ సినిమా ప్రాఫిట్స్ పట్ల నిర్మాతలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ చిత్రాన్ని కొరటాల శివ 2 భాగాలుగా ప్లాన్ చేయగా అసలైన కథ మేజర్‌గా రెండో భాగంలో ఉంటుందని సమాచారం. 'దేవర పార్ట్ 1'కు వచ్చిన ఫీడ్‌బ్యాక్ ఆధారంగా 'దేవర 2' స్క్రిప్ట్‌ను మరింత బలంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా మలుస్తున్నారట మేకర్స్. కొరటాల శివ కథలో కొన్ని మార్పులు చేస్తూ ముఖ్యంగా నార్త్ ఇండియన్ ఆడియన్స్‌ను టార్గెట్ చేయడానికి పక్కా ప్లాన్ చేస్తున్నారు. బ్లడ్ యాక్షన్ ఎలిమెంట్స్, పవర్ఫుల్ ట్విస్టులతో రెండో భాగం ప్రేక్షకులను థ్రిల్ చేస్తుందని టాక్. ఇక లేటెస్ట్‌గా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ సీక్వెల్ షూటింగ్ 2025 అక్టోబర్‌లో ప్రారంభించేందుకు ప్లాన్ జరగబోతుందట. ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇది మరికొన్ని రోజుల్లో ఫినిష్ కావచ్చు. అలాగే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో సినిమా స్టార్ట్ చేయనున్నారు. ఈ సినిమాతో పాటు 'దేవర' కూడా ఎన్టీఆర్ షెడ్యూల్లో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. మొదటి పార్ట్లో జాన్వీ కపూర్ పాత్రకు తక్కువ ప్రాధాన్యత ఉండగా 'దేవర 2'లో ఆమె పాత్రకు మంచి స్కోప్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఇంతకుముందు ప్రమోషన్స్‌లోనే ఈ విషయాన్ని చిత్రబృందం స్పష్టం చేసింది. జాన్వీ క్యారెక్టర్‌కు అదిరిపోయే ట్విస్టులు ఉంటాయని ప్రచారం జరుగుతుంది. 'దేవర 2' చిత్రానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అఫీషియల్ అప్డేట్స్ ఎప్పుడు వస్తారో చూడాలి. ఇక 'దేవర 2' సీక్వెల్‌లో ఎన్టీఆర్ గారి పాత్ర గూస్‌బంప్స్ తెప్పించడం కాదు, అంతకు మించి అనే లెవెల్‌లో ఉంటుందని, ముఖ్యంగా ఎన్టీఆర్ గారి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండడంతో పాటు అత్యంత ఎమోషనల్‌గా ఉండబోతుందని లీకు వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ సీక్వెల్ షూటింగ్ 2025 అక్టోబర్‌లో ప్రారంభించేందుకు ప్లాన్ జరగబోతుందట. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్‌లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.